యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ రక్తానికే మహిమ కలుగును గాక. సో మొదటిగా నిత్య జీవ సంఘములో నన్ను దేవుడు చేర్చినందుకు, నిత్య జీవ సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ ప్రతి సంవత్సరం కూడా సిలువను గూర్చినటువంటి మాటలు చెప్పడానికి సంఘము నాకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సేవకులకి నా వందనాలు, మీ అందరికీ కూడా నా వందనాలు. సో ఈ మాటలన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే చివరిలో మీకు అర్థమవుతుంది. సో అప్పుడు క్లారిటీ ఇస్తాం. సిలువ మనకు ఒక విలువనిచ్చింది. సిలువ మనందరికి కూడా ఒక విలువనిచ్చింది. సిలువ ధర్మశాస్త్రానికి ఒక అర్థం చెప్పింది. సిలువ ధర్మశాస్త్రానికి ఒక అర్థం చెప్పింది. సర్వ సృష్టి పాప విమోచన కొరకు మూలుగుచుండగా సిలువ పాప విమోచనకు నాంది పలికింది. అటువంటి సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంటే రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి గాయాలను గూర్చి, ఆయన చిందించినటువంటి రక్తమును గూర్చి, ఆయన అనుభవించినటువంటి ప్రతి బాధను గూర్చి ఇలా మనం ధ్యానించుట ద్వారా దేవుని శక్తి మనలో పునరుజ్జీవింపబడుతుంది. ఎందుకంటే సిలువను గూర్చి వార్త మనకు తెలుసు కాబట్టి మనం రక్షింపబడ్డాం. సో మరలా దాన్ని ధ్యానించడం వల్ల దేవుని శక్తి మనలో పునరుజ్జీవింపబడుతుంది. అయితే సిలువలో పలికినటువంటి మూడవ మాటను గురించి మనము ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన నా తండ్రి, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. యేసయ్య, మీరు పలికినటువంటి అమూల్యమైన మాట, ప్రతి మాట కూడా మీరు పలికినటువంటి మాట అమూల్యమైన మాట. అందును బట్టి మీకు స్తోత్రం. మీరు పొందిన గాయాలను బట్టి, చిందించిన రక్తాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో అయ్యా నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ నోటి బూరగా నన్ను వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకోండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. సో యేసు ప్రభు వారు తల్లి యొక్క బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగిస్తున్నారు. అలానే శిష్యుడే ఇక మీదట నీ కుమారుడు అని ఆ యొక్క బంధాన్ని తల్లికి జ్ఞాపకం చేస్తున్నాడు. సో తల్లి యొక్క బాధ్యతను శిష్యునికి అప్పగిస్తున్నారు. ఇక మీదట ఈయన నీ కుమారుడు అని ఒక బంధాన్ని తల్లికి జ్ఞాపకం చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు 2 రకాలైనటువంటి బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఒకటి తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యత, 2 తనకు ఉన్నటువంటి బాధ్యత. తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే సర్వ మానవాళి యొక్క పాపమును విమోచించాలి. సో యేసుక్రీస్తు ప్రభు వారు పాపాన్ని విమోచించారు. సో ఎప్పుడైతే ఆయన సిలువకి ఎక్కారో అక్కడితోనే సో తండ్రి అప్పగించినటువంటి పని అక్కడ పూర్తయింది. నెక్స్ట్ ఆయన చిత్తానికి లోబడినటువంటి తల్లి యొక్క బాధ్యత ఈయన మీద ఉంది. సో ఆ బాధ్యతను ఆయన నెరవేరుస్తూ ఉన్నారన్నమాట. సో తండ్రి అప్పగించినటువంటి బాధ్యతను నెరవేరుస్తున్న ఆ క్రమంలో ఆయన శారీరకంగా చాలా బాధను అనుభవిస్తున్నారు. అలానే తల్లి విషయమై ఆయన మానసికమైన బాధను కూడా అనుభవిస్తున్నారు. ఎందుకంటే లాజరు విషయంలోనే కన్నీరు కార్చినటువంటి దేవుడు సో తల్లిని అలా విడిచి వెళ్తుండడం యేసుప్రభు వారికి ఎంతైనా బాధ. ఎందుకంటే ఆమెతో పాటు అంటే ఆయన దేవుని చిత్తం కొరకే వచ్చాడు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఒక వెళ్ళిపోతాడు అంటే ఒక రోబోట్లా అనుకుంటా. కానీ అలా కాదు. ఆయనకు ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు సో యేసు ప్రభు అంటేనే అవి. కాబట్టి
తల్లి గురించి ఆయన ఎంతో మానసికమైనటువంటి ఆ బాధను అనుభవిస్తున్నారు. అలానే మరియ గురించి మనం చూసినట్లయితే మరి కన్న కుమారుడు సో నవమాసాలు మోసి పెంచి ఆ కుమారుడు సిలువలో పడుతున్నటువంటి ఆ ఘోరమైనటువంటి బాధను చూస్తున్నప్పుడు ఆమె హృదయం ఎంత తరుక్కొని పోతుందో మనకు తెలుసు. సో ఆ బాధను కూడా వర్ణించలేమన్నమాట. యేసు ప్రభు వారు పొందుతున్నటువంటి ఆ బాధను ఎలా వర్ణనాతీతము, అలానే తల్లి పడుతున్నటువంటి బాధ కూడా వర్ణనాతీతం. సో బిడ్డలకి చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం, బాధపడుతుంటాం. అలాంటిది రక్తపు ముద్దలాగా, ఒక కొడుకు రక్తపు ముద్దలాగా భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడుతున్నప్పుడు ఆ తల్లి ఎలాంటి బాధను అనుభవిస్తుంటుంది. సో ఆ బాధలో మరియ ఉంది. అలానే శిష్యుడు, ఇక్కడ శిష్యుడు వచ్చి యేసుప్రభు అంటే ఎంతో ఇష్టం. సో ఆయన ఇష్టపడినటువంటి వ్యక్తి అంత బాధ అనుభవించడాన్ని బట్టి యోహాను కూడా బాధపడుతున్నారు. అంటే వీళ్ళ ముగ్గురు మధ్య ఏంటంటే ఎఫెక్షనల్ బాండింగ్ పెయిన్ ఉందన్నమాట. వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాధను అనుభవిస్తున్నారు, అంటే ప్రేమపూర్వకమైనటువంటి బాధను అనుభవిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే తల్లి. సో తల్లి అయిన మరియ గురించి మనం ఒక 2 మాటలు కనుక చూసినట్లయితే, ఈమె దేవుని వలన అత్యధికమైనటువంటి కృప పొందినటువంటి స్త్రీ. అలాగే దూత చేత దయాప్రాప్తురాల అని పిలువబడినటువంటి ఈమె స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడడానికి కారణమైంది. సో ఈమె దేవుని చిత్తానికి లోబడింది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈమె ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా కూడా దేవుని చిత్తం నెరవేర్చాలని ఈమె నిర్ణయించుకునింది. కాబట్టి ఈమె దేవుని మాటకు లోబడేటటువంటి స్త్రీ. దేవుని మాటకే కాదు, తన భర్త మాటకు కూడా లోబడేటటువంటి స్త్రీ. సో వన్స్ దూత ఆమెకు బయలుపరచబడినటువంటి తర్వాత సో మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా దూత తన భర్తకే తెలియబరుస్తుంది. సో తన భర్తకు తెలియబరిచినప్పుడు వాళ్ళు యేసుప్రభు నిమిత్తం అనేకమైనటువంటి ప్రాంతాలన్నీ తిరిగి వస్తారనమాట. సో అక్కడ ఎక్కడ కూడా ఏమే విసుక్కోదు, ప్రశ్నించదు. సో భర్త యొక్క మాటకి కూడా ఈమె లోబడేటటువంటి స్త్రీ. సో భర్తకే కాదు, ఈమె కుమారుని యొక్క మాటకి కూడా ఒక ప్రాధాన్యత, ఒక గౌరవం ఇచ్చేటటువంటి స్త్రీ. సో కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే, అమ్మ ఇది నా సమయం కాదు, నాతో నీకేం పని అన్న వెంటనే ఆమె ఆయన చెప్పించేయండి అంటదన్నమాట. అంతే తప్ప ఇంక మారు మాట కూడా చెప్పదు. సో ఈమె కుమారుని యొక్క మాటను కూడా గౌరవించేటటువంటి స్త్రీ. సో ఈమె సాత్వికురాలు, ఎటు చూసినా ఈమె సాత్వికురాలు. ఎందుకంటే మాటకు మనిషికి విలువనిచ్చేటటువంటి స్త్రీ కనుక సాత్వికురాలు. అయితే యేసుప్రభు గర్భములో పడకముందు ఈమె ఏ భయంతో అయితే ఉందో, అంటే దూత బయలుపరచబడినప్పటి నుంచి ఏ భయంతో అయితే ఉందో, సో కొన్ని సందర్భాలను బట్టి ఆమె అదే భయం చేత నడిపింపబడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎట్టకేళ్లకు సుమేయోను అనే ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం ఆమెకు వినబడుతుంది. నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని ఆయన చెప్పినటువంటి ప్రవచనం. ఆ ప్రవచనాన్ని బట్టి సో ఆమె హృదయం ఒక భారంగా మారుతుందన్నమాట. సో అక్కడ చాలా సన్నివేశాల్లో ఆమె వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటుంది. సో ఎట్టకేళ్ళకి ఆ రోజు రానే వచ్చింది. ఆమె హృదయంలో నుంచి ఒక ఖడ్గం అయితే దూసుకొని పోయేటటువంటి సమయం వచ్చింది. యేసు ప్రభు వారు నరక వేదన పడుతున్నటువంటి ఆ సందర్భాన్ని కన్న తల్లిగా ఆమె చూస్తూ ఆమె ఎంత బాధ అనుభవిస్తుందో తెలుసు. అంటే ఒక గుండె కోత, ఖడ్గం దూసుకొని పోవడం అంటే గుండె కోత అన్నమాట. ఆమెకు ఆ గుండె కోత సందర్భం వచ్చినప్పుడు మరి తన కుమారుని వైపు దీనంగా ఆమె చూస్తుంది. అప్పుడు యేసుప్రభు వారు తల్లికేసి చూసి ఈ మాట అంటున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. సో అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ బాధ్యతను ఎందుకు అంతకుముందు యేసుప్రభు వారు జరిగించలేదు? సో ఇక్కడ ఎందుకు జరిగించారు అంటే ఏదో అమ్మ అక్కడికి వచ్చింది కాబట్టి సో అమ్మని చూసి అక్కడికక్కడికే తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇది కాదు. ఎందుకంటే అంతకుముందు యోహాను, మరియా,
యేసు ప్రభు వారు ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ అక్కడంతా కూడా అప్పగించకుండా ఇక్కడ అప్పగించడానికి గల కారణం ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లు, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో మాట్లాడేటటువంటి మాటల కన్నా మరణ దశలో ఉన్నప్పుడు మాట్లాడేటటువంటి మాటలకు ప్రాముఖ్యత ఉంటుంది. వారు చేసేటటువంటి పనులకు ఒక విలువ ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత అంటే తల్లిని గూర్చినటువంటి బాధ్యత, కుటుంబాన్ని గూర్చినటువంటి ఆ విలువ ప్రత్యేకముగా ఉంచాలి అని చెప్పి యేసు ప్రభు వారు సిలువలో ఈ మాటను పలికారన్నమాట. అండ్ యోహానుకు చూడగానే అంటే యేసుప్రభు గుర్తురాగానే ఖచ్చితంగా వాళ్ళ అమ్మను గుర్తొస్తుంది అనమాట. అంటే ఆయనకు అప్పగించినటువంటి బాధ్యత గుర్తొస్తుంది. అంటే ప్రీవియస్గా ఎప్పుడైనా అప్పగించి ఉంటే మేబీ మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధ్యతకు ఉన్నటువంటి విలువను పెంచడానికి యేసుప్రభు వారు ఈ మాటను పలికారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మరియ యొక్క కీర్తి విస్తరింప చేయడానికి, అంటే గొప్ప చేయడానికి, ఆమె గొప్పదనాన్ని సర్వమానవాళికి లేదా మనందరికి కూడా తెలియజేయడానికి. ఎందుకంటే ఆమె దేవుని చిత్తానికి లోబడింది. కాబట్టి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఎలా అయితే మరియను గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాము, మరణము గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ ఆమె కనుక ఇక్కడ లేకపోయి ఉంటే మరణం అప్పుడు 90% జ్ఞాపకం చేసుకోము. సో పుట్టినప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకో ఉంటాం యోసేపు లాగా, కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోము. సో ఆమె యొక్క కీర్తి, దేవుని చిత్తానికి ఆమె లోబడినటువంటి విధానం, అంటే ఆమె పొందిన బాధను బట్టి అర్థమవుతుంది యేసుక్రీస్తునందు మన ప్రయాసం వ్యర్థము కాదు అన్న మాట ఇక్కడ మనకు రిజల్ట్ తెలుస్తుంది అన్నమాట. సో అలా ఆమె కీర్తిని విస్తరింప చేయడానికి ఇక్కడ ఆయన అప్పగించడం జరిగింది. అండ్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఏంటంటే, అక్కడున్న సందర్భాన్ని బట్టి ఫస్ట్ మాట, అక్కడున్న సందర్భాన్ని బట్టి యేసుప్రభు ఫస్ట్ మాట పలుకుతారు. అండ్ సెకండ్ మాట, అక్కడ అప్పుడు మాత్రమే రక్షణ పొందగలిగినటువంటి వ్యక్తిని బట్టి ఆ మాట పలుకుతారు. ఎందుకంటే ఆయన ప్రీవియస్గా ఆయన పొందలేడు కదా రక్షణ, అక్కడ మాత్రమే కాబట్టి. అండ్ మూడవ మాట పక్కన పెడితే, సో నాలుగవ మాట ఆయన తండ్రికి ఆయనకి మధ్య వచ్చినటువంటి ఆ బాధను గురించి చెప్తారు. ఐదవ మాట ఆయన అప్పుడు దప్పిక కొన్నాడు కాబట్టి చెప్తున్నారు. సో ఆరవ మాట మొత్తానికి ఆయన కంప్లీట్ చేశాడు కాబట్టి. ఏడవ మాట ఆత్మను అప్పగించుకోవాలి కాబట్టి చెప్పాడు. సో మూడవ మాట అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మాట. నేను ధ్యానిస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, అపవాది ఒక స్త్రీ యొక్క విలువను దిగజార్చాడు. సో ఆమె అపవాదికి చోటిచ్చిందని చెప్పి, స్త్రీ అంటే ఈమె బలహీనురాలు, ఈమె అపవాదికి చోటిచ్చింది అని ఒక స్త్రీ యొక్క విలువను తక్కువ చేశాడనమాట. అదే యేసుప్రభు వారు స్త్రీ సంతానముగా పుట్టి స్త్రీ యొక్క విలువను పెంచారు. సో ఇక్కడ ఈ మాటలో మనం చూసినట్లయితే తల్లి బాధ్యత పక్కన పెడితే, తల్లి ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక స్త్రీ అన్నమాట. సో తండ్రి కుమారునికి మధ్య జరుగుతున్నటువంటి 7 మాటల సంభాషణలో ఇంకొక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఏంటంటే తల్లి అంటే ఒక స్త్రీ. తండ్రి కుమారుడు ఒక స్త్రీ. సో ఈ స్త్రీ ఎవరు అనేది నేను తర్వాత చెప్తాను. అండ్ యేసుప్రభు వారు అసలు ఈ బాధ్యతను ఎందుకు అప్పగించారంటే, ఒక స్త్రీ ఎప్పుడు కూడా ఒక పురుషుని సంరక్షణలో ఉండడం అనేది మంచిది. అయితే ఈయన పెద్ద కుమారుడు. సో యూదుల ప్రకారం అండ్ ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి కుటుంబ బాధ్యత తర్వాత పెద్ద కుమారుడు తీసుకోవాలి. సో అది ఇప్పుడు అందరికీ కంటిన్యూ అయిపోయింది. సో అలా చూస్తే యేసుప్రభు వారు ఇక మీదట ఉండరు. అయితే అక్కడికి వచ్చినటువంటి కుమారులు, అక్కడికి వాళ్ళు రాలేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆమెకి ఇంకా కుమారులు ఉన్నారు కదా, సో వాళ్ళైతే అక్కడికి రాలేదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు ఆత్మ సంబంధులు కారు అని చెప్పాలి. సరే, ఆత్మ సంబంధులు కారు, కనీసం వీళ్ళకి ఒక మానవత్వం కూడా లేదు అని అర్థమవుతుంది. యేసుప్రభు వారిని ప్రీవియస్గా వాళ్ళు అపహసిస్తారు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, యెరూషలేము అంతా కూడా అక్కడ కూడి ఉంది, సగం మట్టుకు కూడి ఉంది. సో అక్కడ ఏం జరుగుతుంది, సో మా అన్నకి ఇలా జరుగుతుంది అని చెప్పి అక్కడికి రావాలి. కనీసం ప్రేమ కాదు కదా, వాళ్ళకు ఒక మానవత్వం కూడా లేదనమాట. సో అక్కడ సరౌండింగ్లో వాళ్ళ కుమారులు అనే వాళ్ళే లేరు. సో దానిని బట్టి అర్థమవుతుంది వాళ్ళ కుమారుల మీద యేసుప్రభు వారు ఆ బాధ్యతను విడిచిపెట్టలేరు అని. అండ్ యేసుప్రభు వారు ఎక్కువగా తల్లితోనే అటాచ్మెంట్.
ఆయన ఎప్పుడు కూడా తన తండ్రిని గూర్చి తండ్రి తండ్రి అని పిలిచినట్టు ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. ఆయన తండ్రి అని పిలిచింది కేవలం పరమ తండ్రిని మాత్రమే. మిగతా అన్ని సమయాల్లో కూడా అమ్మా అమ్మా అని తన అమ్మను గూర్చే రాయబడి ఉందన్నమాట. సో ఆ ఎఫెక్షన్, ఆ బాండింగ్ని బట్టి కామన్గా అనుకుంటారు, మా అమ్మని అంటే నేను ఇష్టపడిన వాళ్ళు లేదా నన్ను ఇష్టపడే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనేటటువంటి భావన. సో దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రేమించినటువంటి, తనని ప్రేమించినటువంటి శిష్యునికి ఆయన అయితేనే తల్లిని చక్కగా చూసుకుంటాడు అనేటటువంటి భావనను బట్టి సో శిష్యునికి అప్పగించడం అనేది జరుగుతుంది. సో ఆయన అప్పగించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? సో మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక సాధారణమైన మనిషి దేవుడు అనుకున్నట్లు ఎలా జీవించలేదో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనుకున్నట్లు జీవించి ప్రార్థనలోనూ పరిశుద్ధంలోనూ అన్నింటిలోనూ ఆయన మనకు మాదిరి చూపారు. అయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం చదువు. 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు అంటేనే వాక్యం. సో వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాక్యాన్ని అనుసరిస్తున్నారు. సో మనం కూడా వాక్యాన్ని అనుసరించాలి అనడంలో ఏం డౌట్ లేదన్నమాట. ఎందుకంటే దేవుడే వాక్యాన్ని అనుసరిస్తున్నారు. సో నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. సో తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. సో యేసుక్రీస్తు ప్రభు వారు తల్లి యొక్క బాధ్యతను చక్కగా నిర్వర్తించేవారు. ఆయన ఇక మీదట కొనసాగి ఉంటాయి. సో ఆయన తండ్రి చిత్తానికి లోబడ్డారు కనుక ఆయన ఇక మీద ఉండడు కనుక తల్లి యందు ఆయన నిర్లక్ష్యము చేయకుండా లక్ష్యము చేసి, అంటే తల్లి పైన ఆయన ఒక శ్రద్ధ వహించి ఆమె యొక్క బాధ్యతను సో ఇక మీదట నేను వెళ్ళను కాబట్టి నాకన్నా చక్కగా చూసుకోవాలి అని ఆ ఉద్దేశంతో తల్లి యందు ఒక శ్రద్ధ వహించి తాను ప్రేమించినటువంటి శిష్యునికి అప్పగించారు. సో ఆయన అప్పగించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే మాదిరి చూపడం ఒకటి. అండ్ సెకండ్ వన్, ఆధ్యాత్మికమైనటువంటి అర్థం చూసినట్లయితే ఇందాక నేను చెప్పాను కదా స్త్రీ అని. సో తండ్రి కుమారుడు ఆ స్త్రీ. సో తండ్రి కుమారుని మధ్యలో స్త్రీ అంటే సంఘము. సో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ యోహానుకి తన తల్లి యొక్క బాధ్యతను శారీరకంగా భౌతికంగా అప్పగించారు. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే సంఘం యొక్క బాధ్యతను ఆయన యోహానుకి అప్పగిస్తున్నారు. సో పేదలతో ఒక మాట అంటారు, పేతుడు నీ ద్వారా సంఘము కట్టబడను అని. అలా సేవకుల ద్వారా సంఘము స్థాపించడం మాత్రమే కాదు, సేవకులకి సంఘము యొక్క బాధ్యతను అప్పగించడం కూడా వాక్యానుసారమే. సో వాక్యంలో ఉంది అనడానికి ఇదే నిదర్శనం అన్నమాట. సో అలాగా సేవకులు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు యేసన్న గారు, ఎందుకంటే అది బాగా పరిచయం కాబట్టి ఆయన స్థాపించిన వారు అయినప్పటికీ కూడా సో ఆయన తదుపరి ఆ బాధ్యతను సేవకులకి అప్పగించారన్నమాట. సో అలాగా సేవకులకు సంఘం యొక్క బాధ్యతను అప్పగించడం జరుగుతుంది. సో ఈ మాటలో మనకు దేవుడు ఇస్తున్నటువంటి సందేశం లేదా మనం నేర్చుకోవాల్సినటువంటి మాట సారాంశం ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-8 వచనాలు. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. సో ఈ మాటలో యేసుప్రభు వారు
ఒక మనకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఫస్ట్ ఆయన తండ్రి చిత్తం నెరవేర్చారు. అంటే తనకి ఇచ్చినటువంటి బాధ్యతను ఆయన నెరవేర్చారు. అంటే మనందరికి కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఏంటంటే చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడం, సో యవనస్తులు అయితే తల్లిదండ్రులకు సహకరించడం, స్త్రీలు అయితే కుటుంబం పట్ల వారి పనుల పట్ల బాధ్యతగా ఉండడం, పురుషులు అయితే వాళ్ళకి పనుల్లో వాళ్ళు బాధ్యతగా ఉండడం. ఇది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. సో ఈ విషయాన్ని మనం అనుసరించాలన్నమాట. అంటే అది చేయాల్సిందే. నెక్స్ట్ ఈ వచనాలు మనం చూసినట్లయితే తల్లిదండ్రుల పట్ల ప్రత్యుపకారం చేసే వారముగా మనం ఉండాలి. సో తల్లిదండ్రులు మనకు చేసేటటువంటి ఉపకారం ఏమిటి? మనల్ని పెంచి పోషించడము, మన అవసరాలు అక్కరలు తీర్చడము వాళ్ళు మనకు చేసే ఉపకారం. మనం తిరిగి చేసేటటువంటి ఉపకారం ఏమిటి? వాళ్ళ అవసరాలు అక్కరలు మనం తీర్చడం, వాళ్ళ మాటకి లోబడడం, వాళ్ళని అన్ని రకాలుగా చూసుకోవడం మనం ఇచ్చేటటువంటి ప్రత్యుపకారం. అలానే ఇక్కడ యోహానుకు అప్పగించినటువంటి సంఘ బాధ్యతల గురించి చూసినట్లయితే, సో మనము వ్యక్తిగతంగా కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. సో ఎవరైతే కుటుంబం పట్ల బాధ్యతగా లేరో వాళ్ళు అవిశ్వాసి కన్నా ఘోరం అని వాక్యం సెలవిస్తుంది. సో ఇప్పుడు లోకంలో వాళ్ళు ఒక యవనం రావాలనే వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు విచ్చలవిడిగా ఉంటారు. అయితే దేవుని పిల్లలు అలా ఉండడానికి వీలు లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఖచ్చితంగా నీ కుటుంబం పట్ల నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకోవాలి. తల్లిదండ్రుల పట్ల, అక్క చెల్లెల పట్ల, అవ్వాతాతల పట్ల, అమ్మా నాన్న పట్ల ఒక సంరక్షణ అనేది ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. అండ్ థర్డ్ వన్, మన సంఘం పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. ఇది అన్నమాట యోహానుకు అప్పగించింది. ఇది విశ్వాసులకు చూసినట్లయితే, ఇందాక మన సంఘ సేవకులకు చూసాము, ఇది విశ్వాసులకు చూసినట్లయితే ప్రతి విశ్వాసికి కూడా సంఘము బాధ్యతగా అప్పగించాడు అన్నమాట దేవుడు. సో వాక్యం సెలవిస్తుంది కీర్తనలో, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించుడి అని. సో సంఘము, యెరూషలేము మన సంఘమే కనుక మన సంఘం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. సో సంఘము అనగా నాట్ వాల్స్ అండ్ రూఫ్స్, ఎక్కడ కొంతమంది కూడి ఉంటారో యేసుక్రీస్తు నామములో అది సంఘము. కాబట్టి మనము ఒకరి కొరకు ఒకరు ఉపకారం చేసుకునే వారంలా ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రార్థన చేసుకునే వారంలా ఉండాలి. ఒకరి కొరకు ఒకరు ప్రేమ అనురాగాలు పెంచుకునే వారంలా, పంచుకునే వారంలా మనం ఉండాలి. సో కోపాలు, బాధలు, అసూయలు రావా అంటే వస్తాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు ఒకరినొకరు సహించుకొనుచు అంటుందన్నమాట. సో మనం కొన్ని సమయాల్లో ఒకరినొకరు సహించుకొనుచు దేవుని ప్రేమ చేత మనం కప్పబడిన వారు దేవుని ప్రేమను మనం ప్రదర్శించే వారంగా ఉండాలి. అండ్ లాస్ట్, ప్రతి విశ్వాసికి కూడా దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యత ఏంటంటే రాజ్య సువార్త. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రకటించాలి. ఆ సంఘములోనికి ఇతరులను చేర్చడం అంటే బయట మనం సువార్తను ప్రకటించి సో వాళ్ళని తీసుకొచ్చి మనము సంఘములోనికి చేర్చడం, ఇది ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి బాధ్యత, రాజ్య సువార్త. సో ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు 3 రకాలుగా ఒక విశ్వాసికి నేర్పిస్తున్నారు. 1 వ్యక్తిగతం, 2 కుటుంబం, 3 సంఘము. అయితే ఫస్ట్లో నేను చెప్పాను కదా, ఆ మాట ఏంటంటే, ఇదిగో నీ కుమారుడు అని సంఘంలోనికి ఒక విశ్వాసిని దేవుడు చేర్చారు. సంఘము మన తల్లి. ఇదిగో నీ కుమారుడు అని సంఘంలోకి ఒక విశ్వాసిని దేవుడు చేర్చారు. ఇదిగో నీ తల్లి అని విశ్వాసికి సంఘము యొక్క బాధ్యతను అప్పగిస్తున్నాడు. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి అందుకు మొదటిగా నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించాను. సో క్లారిటీ ఇచ్చా అనుకుంటున్నాను. ఈ సందేశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.